డాక్టర్ గారు అయ్యా మేమందరం కూడా బయటకి ఎప్పుడైనా అడుగు పెట్టినప్పుడు ఒక చిన్న ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక ఒక బర్గర్ కొనుక్కోవాలన్నా ఒక పిజ్జా కొనుక్కోవాలన్నా 500 నుంచి 1000 రూపాయలు సుమారు ఖర్చు అవుతుంది. ఓహో కానీ వీళ్ళే ఎలా లెక్కలేస్తారంటే జీడిపప్పు అంత కాస్ట్లీ కొనుక్కోవాలా, లేకపోతే బాదం పప్పు అంత కాస్ట్లీ కొనుక్కోవాలా, డ్రై ఫ్రూట్స్ తినమంటున్నారు ఈయన కార్యక్రమం ద్వారా, ఫ్రూట్స్ తినమంటున్నారు, ఇవన్నీ ఎంత కాస్ట్లీయో మీకు ఏమన్నా తెలుసేంటి, ఊరికే చెప్పేస్తున్నారు అని చెప్పి. కానీ నిజంగా మీరందరూ కూర్చుని ఒక పేపర్ పెన్ తీసుకుని లెక్క పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా తినే ఆహారానికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు, డాక్టర్ గారు కార్యక్రమం ద్వారా చెప్పే ఆహారానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది సమాధానం నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమైపోతుంది. అందుకే ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమం ద్వారా మీ అందరికీ మరింత ఉత్సాహాన్ని ఆరోగ్యాన్ని అందించడానికి డాక్టర్ గారు మళ్ళీ సిద్ధమైపోయారు. నేను కూడా వారిని ప్రశ్నలు అడగడానికి సిద్ధమైపోయాను కాబట్టి ఇక మొదలు పెట్టేద్దాం. డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు మెయిన్ అంశంలో భాగంగా నెయిల్స్ అంటే గోళ్ళ గురించి తెలుసుకుందాం. ముందుగా డాక్టర్ గారు అసలు గోల్డ్ చాలా మందికి బాగా పాలిపోయినట్టు ఉంటూ ఉంటాయి, తెల్లగా అయిపోతూ ఉంటాయి కదా, అలా పాలిపోయినట్టు గోర్లు ఎందుకు ఉంటాయి, అలా ఉంటే గనక అదేం సూచిస్తున్నట్టు? ఇట్లాంటి చెప్పే ముందు మన ప్రేక్షకులందరికీ ఒక అవగాహన తప్పనిసరి. మనకి శరీరంలో రక్తం తగ్గిందనుకోండి, కళ్ళు ఎట్లా చూసినా, చేతులు ఎట్లా చూసినా, నోరు తెరవమని నాలుక చూసినా దాన్ని బట్టి ఎట్లా తెలుస్తుంది. నేలలో నీరు లేదనుకోండి, మొక్క ఆకులు చూస్తే తెలిసిపోతుంది. అలాగే గోరు కూడా మనలో ఉండే అనే రుగ్మతల్ని తెలియజేస్తుంది. అందుకని అప్పుడప్పుడు కూడా మీరు గోళ్ళు గమనించుకుంటూ ఉండాలి. మీ పిల్లలకి, కుటుంబ సభ్యులకి కూడా గమనించినప్పుడు మనకేమైనా దీర్ఘరోగాలు, కొన్ని రోగాలు ఉన్నప్పుడు ఇవి తెలియజేయటం ద్వారా డాక్టర్ని సంప్రదించవచ్చు. అంటే బయట టెస్ట్ చేయించుకోలేదు, ఈ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. సింపుల్. అందుకని 10-15 రకాల సమస్యలు గోరు తెలియజేసేది ఈరోజు కూడా మనం చెప్దాం. మీకేమి డౌట్లు ఉంటే అవి అడగండి, నేను చెప్తాను తప్పకుండా. ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రకమైన పాలిపోయిన గోర్లు అనేవి రక్తహీనత ఉన్నప్పుడు గుర్తు అన్నమాట. ఇట్లా చుట్టంతో పాటు గోరు కూడా అట్లాగే ఉంటుంది. ఇట్లా నొక్కినప్పుడు తెల్లగా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు మేము నొక్కితే చూడండి రెడ్గా ఉంది ఇక్కడ. అట్లాగే మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం వల్ల కూడా ఇలా తెల్ల గోళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇకపోతే సార్ కొంతమందికి ఇలా పాలిపోయినట్టు కాకుండా ఇలా గుంటలు గుంటలుగా గోళ్ల పైన ఏర్పడుతూ ఉంటుంది కదా, అదెందుకు అవుతుందండి? ఇప్పుడు మామూలుగా మనకి సోరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లా ఇన్ఫ్లమేషన్స్ వల్ల వచ్చే దీర్ఘ రోగాలు ఉన్నాయి కదా, అలాంటివి ఉన్న వాళ్ళకి వస్తా ఈ గుంటల గోళ్ళు ఉంటాయి. సోరియాసిస్ అయితే కనపడుతుంది, లోపల రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి కొంతమంది బయటపడవు. అట్లాంటి వాళ్ళకి ముందు కొంతమంది తెలుస్తే, కొంతమందికి ఇది కూడా రావు. ఆ సమస్య వచ్చాక ఎప్పుడో కొన్ని రోజులకి కానీ ఇట్లాంటి గుంటలు పడుతుంటాయి. అలాంటి సంబంధమైన సమస్యలకి ఇది గుర్తు అన్నమాట. కొంతమందికి ఏంటంటే డాక్టర్ గారు ఈ నెయిల్ బెడ్ ఇలా గోరు చుట్టూ ఉన్న చర్మం అయితే ఉందో అది బాగా వాపు అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. నా గోరు ఇంతేనండి, చాలా వరకు చిన్నప్పటి నుంచి ఇంతే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి వాపు ఉండడం మంచిదంటారా కాదంటారా? ఇప్పుడు ఎవరికైనా ఇదిగో ఈ చివరి భాగం ఉంది చూసారా, గోరుని కవర్ చేసే అర్ధచంద్రాకారం, ఆ భాగం ఉబ్బినప్పుడు ఉబ్బుగోళ్ళు అంటారు దీన్ని. అక్కడ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అట్లా ఉబ్బుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అలా ఉబ్బటం అనేది మనం నొప్పిగా ఉంటుంది, మనకు వాపు, కాస్త స్కిన్ కూడా కలర్ వేరుగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కొద్దిగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొన్ని న్యాచురల్ చిట్కాలు కూడా ఉంటాయి ఇట్లాంటి వాటికి, పసుపు, గోరింతాకు ఇట్లాంటి వాటి ద్వారా ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు మనం. ఇక కొంతమందికి నలుపు రంగు వర్ణంలో గీతలు ఫామ్ అవుతూ ఉంటాయి కదా డాక్టర్ గారు, నిలువు గీతలు, అవి ఎందుకు వస్తాయి అంటారు? చర్మ సంబంధమైన క్యాన్సర్స్తో బాధపడే వారికి గోళ్ళు ఈ రకంగా ఉంటాయి. ఒక్కొక్క రకంగా పైకి కనపడకపోవచ్చు, లోపల చర్మ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎవరికైనా కనపడితే వెళ్ళి డాక్టర్ని సంప్రదించి చెకప్ చేయించుకోవటం మంచిది అనమాట. ఇకపోతే డాక్టర్ గారు కొంతమందికి గోరు మీద ఎత్తు పల్లం అనేది కనిపిస్తూ ఉంటుంది, అలా ఎందుకు కనిపిస్తుంది అంటారు? చాలా మందికి షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ మందులు వేసుకుంటున్నది కంట్రోల్లో ఉండదు. అన్కంట్రోల్ డయాబెటీస్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి దానివల్ల గోరు ఇట్లా స్పీడ్ బ్రేకర్ లాగా గోరు మీద ఉబ్బెత్తుకు వస్తుంది. మళ్ళీ మొదలైనప్పుడు లెవెల్గా ఉంటుంది, మధ్యలో ఉబ్బెత్తుకు వస్తుంది, మళ్ళీ లెవెల్గా ఉంటుంది. అలాంటి గోళ్ళకి ఇది కారణం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇకపోతే డాక్టర్ గారు కొంతమందికి వేళ్ళు అలాగే గోళ్ళు మొత్తం అంతా కూడా ఉబ్బునట్టు అనిపిస్తూ ఉంటుంది కదా ఈ చివరి భాగం మటుకి, అలా ఎందుకు ఉబ్బుతాయి అంటారు? ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వారికి, అట్లాగే కార్డియోవాస్కులర్ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి, అంటే గుండె సంబంధమైన దీర్ఘకాల సంబంధమైన సమస్యలు ఉన్న వారికి ఇట్లా గోరు మొత్తం పై భాగము, స్కిన్, గోరున్న ఏరియా కూడా ఉబ్బెత్తుగా కనపడుతుంది స్వెల్లింగ్ తో. ఈ భాగం అంతా కూడా లావుగా ఉంటాయి చివరి భాగాలు.
అలాంటి వారు కార్డియాలజిస్ట్ని, నెఫ్రాలజిస్ట్ని వెళుతుంటారు. కానీ దాని సిమ్టమ్ నాకెందుకు ఇట్లా వచ్చింది అనుకోవద్దు. దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్న వాళ్ళు ఇలా కనిపించడం సహజ లక్షణం. అంటే అక్కడ ఇబ్బంది కూడా ఇక్కడ వరకు తెలియజేస్తుంది అనమాట. దీని ఇంట్లో ఇంకొక రకమైన టెస్ట్ ద్వారా కూడా సింపుల్గా కనిపెట్టవచ్చు. ఈ బొటన వేళ్ళు 2 ఇట్లా ఆనించాలి. ఆనిచ్చినప్పుడు చూడండి, రెండుటి మధ్యలో 2 mm 3 mm 4 mm గ్యాప్ వచ్చింది. ఇట్లా ఉంటే హెల్దీ. ఇలా అన్నప్పుడు గనక 2 గోళ్ళు ఆనుకుపోయాయి అనుకోండి, అది డాక్టర్ని సంప్రదించాలని గుర్తు అనమాట. గ్యాప్ లేకుండా కలిసిపోతే మంచిది కాదు. అయితే సార్, గోళ్ళు అని అనగానే అందరికి గుర్తొచ్చే కామన్ సమస్య ఏంటి అని అంటే అప్పుడప్పుడు తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి గోర్ల మీద. ఆ తెల్ల మచ్చలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? ఎక్కువ శాతం మందికి పోషక లోపమేగా. మనం టేస్ట్ బాగా ఉందా లేదా అని చూసుకు తింటున్నాం కానీ పోషకాలు ఉన్నాయా లేదా అని ఎప్పుడు ఆలోచించి తినాం కదా. మరి ఆ పోషక లోపం ఉన్నప్పుడు ఈ గోళ్ళ మీద తెల్ల మచ్చలు ఇట్లాంటివి కనపడుతుంటాయి అన్నమాట. మరి అట్లాంటప్పుడు కాస్త ఎనిమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసి పొలం ఎండగట్టినట్టు కాస్త మనం కూడా ఉపాసన చేసి బాగా నమిలి స్లోగా తింటూ ఆకలేసినప్పుడే తిన్నాం అనుకోండి, పోషకాలు ఒంటికి పడతాయి దొడ్లోకి వెళ్లకుండా. అప్పుడు ఈ లోపం పోయినప్పుడు మళ్ళీ మచ్చలన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అయితే డాక్టర్ గారు, కొంతమందికి గోళ్ళు చాలా గట్టిగా ఉండి ఇలా బ్రిటిల్గా, అంటే ఇలా పట్టుకోగానే విరిగిపోతుంది, ఊరికూరికే విరిగిపోతూ ఉంటాయి కదా, అలా ఎందుకు జరుగుతుంది అంటారు? చివరి భాగాలు కూడా కొంచెం పగిలిపోటాలు అట్లాంటివి జరుగుతుంటాయి. సోరియాసిస్ ఉన్న వారిలో చేతి వేళ్ళకు కూడా సోరియాసిస్ వచ్చి గోరు కూడా అట్లా బ్రిటిల్గా అయిపోయి విరిగిపోతూ ఉంటుంది అనమాట. పాప వాళ్ళు ఎవరికైనా చెయ్యివ్వాలన్నా చాలా ఫీల్ అవుతుంటారు. అట్లా మారిపోతుంటాయి. దీనితో పాటు థైరాయిడ్ సమస్య ఉన్న వారికి కూడా గోళ్ళు బ్రిటిల్గా అయిపోయి ఊరిగా విరిగిపోవటం, చివరిలో ఉంటా పగిలిపోవటం, ముక్కలు ముక్కలు కాస్త ఇట్లా క్రాకులు లాగా వచ్చేసి అట్లా అయిపోవటం, ఇవన్నీ థైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ అనమాట. అయితే డాక్టర్ గారు, మరి అప్పుడప్పుడు ఎల్లోతో పాటు లేదంటే ఎల్లో కాకుండా బ్లూగా కనిపిస్తూ ఉంటాయి కదా, బ్లూయిష్ బ్లాక్ కలర్లో అలా అవుతూ ఉంటాయి కదా, అలా ఎందుకు అవుతుంది డాక్టర్ గారు? గోళ్ళు ఎవరికైనా బ్లూగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళ శరీరంలో ఆక్సిజన్ శాతం బాగా తక్కువ ఉంటున్నది, ఇది మంచిది కాదు అని బ్లూయిష్ గోల్డ్ ఆక్సిజన్ లోపానికి గుర్తు అనమాట. కొంతమంది గోల్డ్ ఉంటూ ఉంటాయి, మొత్తం అంతా కూడా ఇలాగా చెక్కేసినట్టు అలా డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది, మొత్తం గీతలు గీతలు గీతలుగా అనిపిస్తూ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ లాగా. మొత్తం అంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు హైవేల మీద ఎక్కువ ఉంటాయి చూడండి, స్పీడ్ బ్రేకర్ 5-6 స్పీడ్ బ్రేకర్లు ఉన్నట్టు గాళ్ళు అంటే. అలా ఎందుకు ఉంటుంది? భారతదేశంలో 80% మందికి పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ, తీవ్రమైన ప్రోటీన్ లోపం అన్నప్పుడు, ఒక మాదిరి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ గోల్డ్ మీద స్పీడ్ బ్రేకర్ లాగా లైన్స్ రావు. ఇప్పుడు గోరుకి ఇట్లా నిలువుగా వస్తాయి అనమాట ఆ లైన్స్. అలా స్పీడ్ బ్రేకర్ లా ఉన్న వాళ్ళు తీవ్రమైన ప్రోటీన్ లోపం ఉందని గుర్తు. అంటే ఇలా పట్టుకుంటే మనకే గోరు గరుగ్గా అనిపిస్తుంది. ఇట్లా అన్నప్పుడు ఏంటంటే తగులుతూ ఉంటాయి గాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చాలా మంది చూస్తే ప్రోటీన్ తింటే గ్యాస్ వస్తున్నదని, పప్పు అరగదని, మొలకలు పడవని, అసలు ఇట్లా ప్రోటీన్ ఫుడ్స్ ఏమి తినరు సరిగా. వాళ్ళు ఎంతసేపు అన్నము, మజ్జిగ, గంజి. అన్నం కూడా తెల్లటి బియ్యం తినటం వల్ల లోపం. పూర్వం రోజుల్లో వాళ్ళకి వచ్చేది కాదు, తెల్లటి ప్రొడక్ట్స్ వల్ల ప్రోటీన్ లోపం ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని దాని గుర్తు అన్నమాట ఇది. మరి కొంతమందికి డాక్టర్ గారు గోరు అనేది మామూలు షేప్ లేకుండా ఇలా పైకి లేస్తుంది, ఇలా వంకరగా వస్తూ ఉంటుంది, స్పూన్ లా. కరెక్ట్. అలా ఎందుకు అవుతుంది డాక్టర్ గారు? ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, కొంతమందికి లివర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి అమ్మ. అంటే ఆ లోపాన్ని కూడా ఇట్లా కొంతమందికి కొన్ని సంవత్సరాల తరబడి అట్లాగే ఉండేసరికి చివరికి గోరులో కూడా మార్పు వచ్చేస్తుంది.